హాయ్ హలో నమస్తే మన విశ్వ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఇండిపెండెంట్ బిల్డింగ్ అండి. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ గుంటనర ప్లేస్లో ఉన్న బిట్ అండి. ఇది బిల్డింగ్ అండి. ఇది చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయబడిన బిల్డింగ్ అండి. 20 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో సప్తగిరి కాలనీ బైపాస్కి దగ్గరలో వచ్చే బిల్డింగ్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్. గుంటనర ప్లేస్లో దీన్ని నిర్మించడం జరిగింది. చూడండి, పార్కింగ్ టైర్స్ కూడా ఎంత నీట్గా వేయడం జరిగింది. కార్ పార్కింగ్ ప్లేస్ ఇది. పార్కింగ్ టైర్లు ఇంత నీట్గా ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా వాళ్ళు మెయింటైన్ చేశారు. కొత్త బిల్డింగ్ అండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయిపోయింది. రెడీ టు సేల్, రెడీ టు మూవ్. ఇది హాలు. గుంటనర ప్లేస్ కాబట్టి చాలా విశాలంగా హాలు, బెడ్రూమ్స్, కిచెన్ ఇవ్వడం జరిగిందండి. చాలా కన్స్ట్రక్షన్ కూడా నీట్గా కలర్ఫుల్గా చేయడం జరిగింది. మంచి మెటీరియల్ యూజ్ చేసి చూడండి. ఇక్కడ మార్బుల్ టైల్స్ కూడా బాగా కాస్ట్లీగా వాడడం జరిగిందండి. కిచెన్ చూడండి ఎంత విశాలంగా అద్భుతంగా ఉంది. చూడండి చాలా నీట్గా దీన్ని నిర్మించడం జరిగిందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు బిల్డర్. ఇది పూజ గది కూడా వాస్తు ప్రకారమే సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది కిచెన్ చూడండి ఎంత పెద్దగా విశాలంగా ఉండడం జరిగింది. డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి. చాలా నీట్గా విశాలంగా నిర్మించడం జరిగింది. అద్భుతంగా ఉందని చూడండి. హాల్ ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ సౌత్ వైపు ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ ఉండడం కొరకు సౌత్ ఫేస్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం గోడకి మధ్యన ఖాళీ ప్లేస్ వదిలేయడం జరిగింది. ఇది బెడ్రూమ్. చూడండి ఎంత పెద్దగా ఉంది బెడ్రూమ్. చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. బ్రాడ్గా ఉంటుంది బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. చూడండి ఎంత విశాలంగా మాస్టర్ బెడ్రూమ్ బ్రాడ్గా ఇవ్వడం జరిగింది. 2 డబుల్ కాట్ బెడ్స్ వేగా కూడా ఇంకా అదనంగా చాలా స్పేస్ మిగిలి ఉంటుందండి. చూడండి ఇది బాత్రూమ్ ఎంత నీట్గా కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఓన్లీ ప్లంబర్ వర్క్ మాత్రమే మిగిలిందండి. అది పర్చేజ్ చేయగానే దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇస్తారు. అడ్వాన్స్ ఇవ్వగానే అది కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే నన్ను సంప్రదించగలరు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉంది. చాలా విశాలంగా నీట్గా దీన్ని చేయడం జరిగిందండి. ఇందులో ఇండియన్ ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. టాయిలెట్ ఇది ఇండియన్. మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ ఇవ్వడం జరిగిందండి. అద్భుతంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. చూడండి డోర్లు కూడా నార్త్ ఈస్ట్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ మెయిన్ డోర్, అదేవిధంగా నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా నీట్గా. ఇక్కడ గెస్ట్లు వస్తే వాష్రూమ్ అండి, బయట వాడుకోవడానికి. దీని యొక్క ఓనర్ రేటు వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి. మొన్నటి వరకు 1,20,00,000 చెప్పారు, కానీ ఎమర్జెన్సీలో దీన్ని అమ్మడం కొరకు 1,10,00,000 చెప్తున్నారు. స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే లేట్ చేయకుండా నన్ను సంప్రదించగలరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి లోన్ కూడా క్లియర్గా వస్తుందండి. లోన్ కూడా మీరు చేసే ప్రొఫెషన్ బట్టి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.